మొదటిసారిగా అప్పాజీ వారి యొక్క కీర్తనలో మిమ్మల్ని బాగా హృదయానికి పట్టుకున్నది, దాన్ని చెప్పింది మా కోసం ఒకసారి. ఆదివారము 'భాస్కరం సప్తాశ్వరూఢం'. అంటే 'భజనమాల 1', 'భజనమాల 2' అని 2 క్యాసెట్స్, సీడీస్ రిలీజ్ చేశారు. దాంట్లో ఈ 'భాస్కరం సప్తాశ్వరూఢం' ఆ కీర్తన హృదయాంతరాల్లోకి, నరాల్లోకి ఆయన పంపించేశారు. ఇది మనం ఈరోజు కూడా చేసేది భజన కాదు, తపస్సు, అప్ప అనుగ్రహం. ఎందుకంటే వారు అవతారమూర్తి అప్పాజీ సూక్ష్మ కారణ లోకాల నుంచి తీసుకొచ్చారు ఈ కీర్తనలు. వారు అనుభవం చెంది రాసుకొచ్చారు. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయ నుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. సోమశేఖర శీతలం నామ క్షీరాధారిణం రోహిణీ ప్రియచంద్రం భానుతారా ప్రకటితం. సోమశేఖర శీతలం నామ క్షీరాధారిణం రోహిణీ ప్రియచంద్రం భానుతారా ప్రకటితం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. ధరణి మండల మధ్యజం విద్యుత్కాంతి శోభితం మంగళం గుణమండలం శక్తిదాయకమస్తకం. ధరణి మండల మధ్యజం విద్యుత్కాంతి శోభితం మంగళం గుణమండలం శక్తిదాయకమస్తకం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. ధరణి మండల మధ్యజం విద్యుత్కాంతి శోభితం మంగళం గుణమండలం శక్తిదాయకమస్తకం. ధరణి మండల మధ్యజం విద్యుత్కాంతి శోభితం మంగళం గుణమండలం శక్తిదాయకమస్తకం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. సౌమ్య పూర్ణాచారిణం కలిత శ్యామా మండలం రూప ప్రతిమం బుధ శ్యామం అష్టగ్రహ శోభితం. సౌమ్య పూర్ణాచారిణం కలిత శ్యామా మండలం రూప ప్రతిమం బుధ శ్యామం అష్టగ్రహ శోభితం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం. భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం
సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం బుద్ధిభూతం దేవవంద్యం ఋషీణాం చ అర్చనం త్రిలోకేశం భువన సుందర తం నమామి బృహస్పతిం బుద్ధిభూతం దేవవంద్యం ఋషీణాం చ అర్చనం త్రిలోకేశం భువన సుందర తం నమామి బృహస్పతిం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం సర్వశాస్త్ర పండితం దైత్య గురువర జ్ఞానినం మంత్రహిమవర దైత్యలాభం భార్గవం భజామ్యహం సర్వశాస్త్ర పండితం దైత్య గురువర జ్ఞానినం మంత్రహిమవర దైత్యలాభం భార్గవం భజామ్యహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం రవిపుత్రం యమాగ్రజం నీలదేహం సమాభాసం ఛాయతాండవ వందితం శని దేవరాజ వందితం రవిపుత్రం యమాగ్రజం నీలదేహం సమాభాసం ఛాయతాండవ వందితం శని దేవరాజ వందితం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం సింహగర్భా ఉదయనం అర్ధకాయం శోభితం మహావీరం దివ్యతేజం చంద్రాదిత్య విభాగినం సింహగర్భా ఉదయనం అర్ధకాయం శోభితం మహావీరం దివ్యతేజం చంద్రాదిత్య విభాగినం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం రౌద్రఘోరం ఆత్మకం తారకాగ్రహమస్తకం పలాపుష్పశోభితం కేతురాజా వందితం రౌద్రఘోరం ఆత్మకం తారకాగ్రహమస్తకం పలాపుష్పశోభితం కేతురాజా వందితం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం సచిదానంద వందనం వందనం గ్రహమండలం పూజనం పురుషార్థకం దర్శనం శుభమంగళం సచిదానంద వందనం వందనం గ్రహమండలం పూజనం పురుషార్థకం దర్శనం శుభమంగళం సచిదానంద వందనం వందనం గ్రహమండలం కీర్తనం పురుషార్థకం దర్శనం శుభమంగళం అపజినం వందనం వందనం గ్రహమండలం పూజనం పురుషార్థకం దర్శనం శుభమండలం
పూజనం పురుషార్థకం దర్శనం శుభమంగళం కీర్తనం పురుషార్థకం దర్శనం శుభమంగళం కీర్తనం పురుషార్థకం జయనామ గుణ సంకీర్తన శుభమంగళం పూజనం పురుషార్థకం జయనామ గుణ సంకీర్తనం శుభమంగళం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం భాస్కరం సప్తాశ్వరూఢం భానుమండల తేజసం సర్వపాప విమోచనం కాశ్యపేయానుగ్రహం కాశ్యపేయానుగ్రహం హరి. అంటే ఇట్లాంటి కీర్తన అంటే ప్రత్యేకమైన సాధన అవసరం లేదు, కీర్తనలోనే వాళ్ళకి సాధన అయిపోతూ ఉంటుందండి. దాన్ని కానీ అనుభవించి పారవస్యం చేయగలిగితే చేయగలిగితే అందుకే మన భజన తపస్సు, భజన కాదు. భజన అంటే భజ అంటే సంస్కృతంలో ప్రేమ, భజన ప్రేమించటం, భగవంతుణ్ణి ప్రేమించటమే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల అనుగ్రహం, భక్తి క్రియాయోగం. భజనకి ప్రత్యేకంగా సాధన అభ్యాసం ఉండాలి, కానీ పోను పోను భజన ద్వారానే షట్చక్రాలన్నీ కూడా ప్రకంపనలు చెంది మూలాధారం నుంచి సహస్రారం దాకా కుండలిని శక్తి జాగృతి అవుతుంది. అది అప్పాజీ కీర్తనల్లో ఉన్న అద్భుతం. మన పరమ పూజ్య అవధూత అవతార్ శ్రీ 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 గణపతి దత్త గణపతి సచ్చిదానంద, దత్త గణపతి సచ్చిదానంద దత్తుడే. వారు రాసిన కీర్తనలు యోగము వేదము రెండు మిళితం చేసి నాదము, వారే నాదబ్రహ్మ. కాబట్టి ఈ కీర్తనల్లో భజన చేస్తూ చేస్తూ ఉంటే ప్రత్యేకంగా ఇంకా సాధన ఏమి చేయక్కర్లా, అంటే సాధన అభ్యాసం ఉండాలి. ఈ కీర్తనలే చేస్తూ 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 పోతే ఇంకా అమ్మ అనుగ్రహం పొందినట్టే.